సమాధానాధిపతి యేసయ్యా బలమైన దేవా సమాధానాధిపతి గ్లోరీ స్తోత్రం పైకి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. ఇంకా గట్టిగా. చాలా చక్కటి వర్తమానం. మనందరము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఏంటి నిరీక్షణ అంటే ఏంటని అర్థం? ఎదురు చూడడం. హల్లెలూయా. నిరీక్షిస్తున్నామంటే ఎదురు చూడడం. దేవుని బిడ్డలారా, ఈరోజు నూతనంగా మందిరానికి వచ్చిన బిడ్డలు, మరి సహోదరి నూతనంగా కనబడుతున్నారు. లాస్ట్ ఒకసారి లేచి నిలబడండి. అందరూ చప్పట్లు కొట్టి ఆ కుమార్తెను మరి ఆరాధనకు ఆహ్వానిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ యొక్క ఆరాధన సమయము ప్రతి ఆదివారం 10:30-11 గంటలు ప్రారంభిస్తున్నాం. దయచేసి మీరు అనుకూలంగా ఉంటే ఈ ప్రాంతంలో ఆరాధనలో ప్రతి ఆదివారం పాలు పొందడానికి సంఘ కాపరిగా మీకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుడు దీవించును గాక. చాలా చక్కటి వాక్యాన్ని విన్నాం. హోప్ అంటే నిరీక్షణ. మన సంఘము అంటే WMA చర్చ్ ఆఫ్ హోప్, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపాన్ని చూసే సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం చెప్పారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. అందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమైందో మరి నేనైతే కళ్ళు మూసుకొని ఇంటనే ఉన్నా. హల్లెలూయా. ధ్యానిస్తూనే ఉన్నా. అంటే నిరీక్షణ అనేది చాలా అవసరం. మన ఓపిక నశించిపోద్ది. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం మనకు అనుకూలమైన వాటి కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం. అది జరగకపోతే ఇక ప్రార్థన వద్దులే, బైబిల్ వద్దులే, వాక్యం వద్దులే, దేవుడే వద్దులే అనే స్థితిలోనికి వస్తాం. అది నిరీక్షణ లేని వారు చేసే పని. కానీ నిరీక్షణ కలిగిన వారికి ఏంటి? దేవుడే ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపాడు. ఎందుకు పంపాడు? మనము నశించవద్దని. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నశింపక అనే మాట చదవండి ఒకసారి. నశింపక నిత్య జీవము పొందునట్లు. మనకు దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? అందరూ చెప్పండి, ఏమి ఇవ్వడానికి వచ్చాడు? నిత్య జీవం అంటే నిత్యము జీవించేటువంటి పరిస్థితిని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన పరిస్థితులను బట్టి, మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన రోగాలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఆర్థిక సమస్యలను బట్టి, మళ్ళా వెంటాడి తరుముతున్నటువంటి పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోయి ఇక నేను నశించిపోతామేమో, మేము చనిపోతామేమో, ఈ బాధలు, వ్యాధులు, సమస్యలు మమ్మల్ని ఏమి చేస్తాయో అని నిరీక్షణ కోల్పోతున్నట్లుగా ఉన్నాము. కానీ మనకొక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. మనము నశించమంట. నశింపక నిత్య జీవము పొందడానికి, యేసయ్య నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికే ఆయన స్వయంగా ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆ గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకో వాక్యం కూడా చెప్పారు కదా, తను ఎందరు అంగీకరించినో
వారికందరికి. అందరు చెప్పండి, మనందరం ఇప్పుడు ఎవరిని అంగీకరించి వచ్చాము ఇక్కడికి? చెప్పాలా? మనందరం ఇప్పుడు ఎవరిని అంగీకరించి వచ్చామండి? యేసయ్యను రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా అంగీకరించి ఇక్కడికి వచ్చాం. మనకున్నటువంటి గొప్ప భాగ్యం. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా వారందరూ ఎవరి కుమారులు అంట? దేవుని పిల్లలగుటకు ఆయన మనకేమిచ్చాడు? అధికారం, పవర్ ఇచ్చాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఏ అధికారం అంటే ఆయన కుమారుడు కుమార్తెగా బ్రతికే అధికారం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మన నిరీక్షణ ఆయనే. నిజంగా మరి దేవుని దాసుడు చక్కటి వాక్యం. ఒకప్పుడు ఆయనకు నిరీక్షణ లేదు. ఫిలిపియన్ దేశంలో తింటూ తాగుతూ క్లబ్లకు వెళుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు యేసు ప్రభు ఒక సంఘ కాపరిని అక్కడికి పంపించి ఆ వాక్యం 1 యోహాను సువార్త 3:16 ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి అధికారంతో ఉన్నాడు ఆయన? దేవుడిచ్చిన అధికారమైనటువంటి తన కుమారుడిగా, కుమార్తెలుగా మనం ఉంటున్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు. ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక్కోసారి నిరీక్షణ కోల్పోతున్నా. అంటే ఉన్న పరిస్థితులు ఆ విధంగా వస్తున్నాయి కనుక ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగో బ్రతికితే బాగుంటుంది, ఎలాగో ఈ సమస్యలన్నీ తీరుతాయి పోతాయని ఎంతో బాధ, దుఃఖము, వేదన వెంటాడి తరుగుతున్నప్పటికీ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నశింపక. హల్లెలూయా. ఎవరు నశించడము దేవుని చిత్తమో కాదు. అందుకే ఇప్పుడు అథారిటీ వచ్చింది. దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏ అధికారమో? ఆయన కుమారుడు కుమార్తెగా. హల్లెలూయా. అలాగనే ఒక అధికారాన్ని పొందుకున్నాం మనం. అందుకే దేనికి భయపడవద్దు. ఏ విషయంలో కృంగిపోకుండా ఒక నిరీక్షణ, ఏ రోజుకైనా నా దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు, కాపాడతాడు, నా పరిస్థితులను చక్కబెడతాడు, నా యొక్క ఇబ్బందులన్నింటిలో నుంచి విడిపిస్తాడని ఒక గొప్ప నిరీక్షణ కలిగి మనందరము దేవుని కొరకు ముందుకు సాగాల. ఇక్కడ చాలా మంది ఉన్నాం, నిరీక్షణ లేని వారి వల్ల ఉండొద్దట. మన గోల్ ఒక్కటే, నా దేవుడు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు, నా సహాయకుడు ఉన్నాడు, నేను నమ్ముకున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడిని కలిగి ఉన్నాను. ఏదో తెలుసో తెలియకో కొన్ని అవసరతలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఆ తప్పులన్నీ క్షమించేవాడు ఎవరండి? యేసయ్య. అందుకే కీర్తనల 103వ కీర్తన కూడా చదివించాడు. ఆయన మన దోషములన్నిటిని ఏం చేశాడట? అందరూ ఇప్పుడు మన దోషాలు ఏమైపోయాయి? అందరు చదవండి ఆ వాక్యం ఒకసారి. 103వ కీర్తనలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములు, నీ బాధలు, నీ వ్యాధులు, నీ సమస్యలు, నీకున్న వెంటాడి తరుముతున్నది ఏదైనా వాటన్నిటిని ఏం చేస్తారట? కుదురుస్తారట. హల్లెలూయా. అయ్యో, శత్రువుల మీద పడిపోతూ అంట. అందుకే యెహోషువపాతు భక్తుడు, అలాగే కీర్తనకారుడు అనే దావీదు, అలాగే మోషే, అలాగే ఎంతో మంది భక్తులు దేవుణ్ణి వెంబడించిన వారందరికీ ఒక నిరీక్షణ కలిగి సాగిపోయారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఇశ్రాయేలు అందరు కేకలు పెడుతున్నారు, ఓ మోషే, ఎందుకయ్యా ఐగుప్తు దేశంలో మాకు తినడానికి మంచి ఆహారం ఉంది, ఉండడానికి మంచి వసతి ఉంది, దేవుడు ఏదో కానాను ఇస్తాడని, పాలు తేనెలని దేశం ఇస్తాడని మమ్మల్ని అందరినీ వెంట పెట్టుకొని వస్తున్నావు. 6 లక్షల మంది ఆహారం లేదు, వారికి ఇంకో డ్రెస్ లేదు, ఇంకా చెప్పులు అవే తొడుక్కున్నవి, వాళ్ళ చెప్పులు అరగలేదంట, వారికి ఆకలి కాలేదు. దాహమంతా దేవుడు తీర్చాడు. ఆకలి అయినప్పుడు దేవుడు మన్నా కురిపించాడు. బండను కొట్టగా బండలో నుండి నీళ్లు వచ్చి వారి దాహము తీర్చబడి ఉంది. ఒక్కోసారి మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. అరణ్య యాత్ర ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో మనము అలసి సొలసిపోతే మరి వెనుకకు తిరిగి చూస్తే లోతు భార్యలాగా ఎందుకు పనికిరాని వాళ్ళము అవుతాము గనుక నిరీక్షణ కలిగి దేవుడున్నాడు అని ఎవరైతే నిరీక్షించబడుతున్న వాటి నిజ స్వరూపం చూసే వరకు నిరీక్షణ కలిగి ఉంటారో వారికి దేవుడు అద్భుతంగా సహాయము
చేస్తాడండి. దేవుని బిడ్డలారా, మన యొక్క మరి రూత్ కోమన పిల్లమ్మగా చైర్మన్ అమ్మ ఒక పాట రాసింది. ఏ పాట అంటే, ఈ వెనుక శత్రువులు అంటే ఏం చేస్తారు? శత్రువులు వెంటాడతారట. హల్లెలూయా. వెనకంగా శత్రువులు ఏం చేస్తారు? వెంటాడి తరుముతుంటారు. ఇశ్రాయేలులను ఐగుప్తులు ఏం చేశారు? తరుముతున్నారు. అలాగే మన సమస్యలు కూడా ఏం చేస్తున్నారు? తరుముతున్నాయి మనల్ని. అనేక ఇబ్బందులు నిన్ను తరుముతున్నాయి, నీకు నిరీక్షణ లేకుండా చేస్తున్నాయి. అయ్యో రేపు ఎలాగో బ్రతకాలా అనే క్వశ్చన్ మార్కుతో మనం ఉంటున్నాం. కానీ మన దేవుడు గొప్పవాడు. అందరం సార్ దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మనందరి నిరీక్షణ, ఒకవేళ ఈ భూమి మీద అనేక శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినా ఆయన నిత్యత్వమైన పరలోకములో మనకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం, నిత్యము జీవించే జీవితాన్ని యేసయ్య నాకు, నీకు, మనందరికి ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? అందరూ సార్ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దేవుడు దీవిస్తాడు. మన నమ్మకమే, మన విశ్వాసమే, మనకున్నటువంటి పరిశుద్ధత, పవిత్రమైన జీవితం, దేవుని మీద ఉన్న మన అమోఘమైన భక్తి, ప్రేమను బట్టి తర్వాత నువ్వు ఆశించినవన్నీ జరుగుతాయి. ఎంతసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. మనం పాట పాడతాం కదా, ఇప్పుడు కోల్పోయినవన్నీ మనం ఈరోజు ఎందుకు బ్రతికాము? మనకి ఇన్ని సమస్యలున్నా, ఇన్ని బాధలున్నా, ఇన్ని శ్రమలున్నా, ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఇన్ని కష్టాలు నెట్టుకుంటూ వస్తున్నా, ప్రాణాపాయ స్థితికి వచ్చినా, ఈ రోజు వరకు, ఈ ఆదివారం వరకు బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఏముంటుందట? సంపూర్ణమైన సంతోషం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తరుముకుంటూ వస్తున్న వాటిని చూసి భయపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. భక్తులు అలాగే ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు నాయన. అందరూ చెప్పండి, ఈ గొప్ప సైన్యముతో మరి ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు అని మనం ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టుకోవాలి. నేను మన మా కుటుంబంలో, కుటుంబ ఆరాధనలో అలాగే పిల్లలందరికీ, అలాగే అమ్మగారికి చెప్పారు, రోజుకు ఒక ఉపవాసం ఉండండి. ఒక రోజు అంటే మనకున్న కీడులన్నీ తొలగిపోవాలంటే, ఒక వ్యక్తి ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకురావాలంటే మనకు శక్తి చాలదు. ఏదైనా ఆదుకుందామా అంటే శక్తి చాలదు. మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు ప్రభువా, నేనైతే ఏ సహాయం చేయలేను, కానీ ఇదిగో మా యొక్క కుటుంబంలో ఉన్న కీడులు, ఇబ్బందులు తొలగిపోవాలి నాయన అని దేవుని సన్నిధిలో రోజుకొక్కరు శాలేం రాజు గారు చెప్తూ ఉంటారు. ఆయన చాలా కష్టాలు వచ్చాయట, భయంకరమైన అప్పుల బాధలో ఉన్నాడట, భయంకరమైన నిందల అవమానాలు వచ్చాయట, ఊరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో అన్నాడట, అన్నదమ్ములతో అన్నారట. వారి ఇంట్లో 7 ఉన్నారు. ఆ 7 కూడా ఆ వారమంతా ఒక్కొక్కరు దేవుని మందిరానికి వెళ్ళి వారి 7 ఒకళ్ళు ప్రార్థనలో ఉంటే 6 వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకో రోజు ఇంకోటి మరి ఉపవాసం ఉంటే మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. అంటే చూడండి, ఆ యొక్క విశ్వాసంతో కూడిన ప్రార్థన, నిరీక్షణతో కూడిన ప్రార్థన ఈ రోజు ఆ యొక్క మరి పరిస్థితి చూశారు కదా. శాలేం రాజు గారు ఎంత మరి దేవుడు దీవించాడు, బ్లెస్ చేశాడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను, నన్ను, అందరిని దేవుడు ఆశీర్వదించాలంటే నీ కుటుంబంలో ఏ కీడు వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్కటే మార్గం, ఉపవాస ప్రార్థన. అందుకే ఈ లెంట్ డేస్ లో చాలా మంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడానికి, వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, శరీర బలహీనత తొలగిపోవడానికి, అలాగే దేవుడిచ్చినటువంటి ఆ నిత్యత్వమైన మోక్షాన్ని పొందుకోవడానికి చాలా మంది సిద్ధపడుతున్నారు. మరి మీరు ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ రోజైనా మన సంఘము దీవించబడాలంటే, ఆశీర్వాదకరంగా మారాలంటే, ఇంకా అనేక నూతన ఆత్మలు దేవుని మందిరానికి రావాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో మరి నీకు ఇచ్చిన నీ సమయాన్ని బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. పెద్ద ఉప్పెన, భయంకరమైన ప్రమాదం ముంచుకొస్తుందని తెలియగానే మరి మనము చేయాల్సిన పని, ప్రభువా
నా కీడులన్నిటిలో నుంచి నన్ను విడిపించాయి. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. మరి బ్రదర్ లిట్టో గారు ఎంత మంచి వాక్యం చెప్పారు. మనందరం ఏం కలిగి ఉండాలని? నిరీక్షణ. ఏంటి మన నిరీక్షణ? మనం చేసిన ప్రార్థనపై నిరీక్షణ కలిగి ఉండాలంట. మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన మీద మనకి నమ్మకం ఉండదు. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభు ఒక మంచి ఇల్లు కావాలని ప్రార్థన చేస్తాం. పెళ్లి గారు అయితే మంచి భర్త కావాలా, మంచి భార్య కావాలని ప్రార్థన చేస్తాం. అలాగే మంచి కారు కావాలని ప్రార్థన చేస్తాం. అలాగే మంచి మందిరం కావాలని ప్రార్థన చేస్తాం. ప్రభు నాయనా మా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేస్తాం. అన్ని ప్రార్థనలో పెట్టి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని నీకేం చేస్తాం? దాన్ని మర్చిపోతామంటే ఏదో అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తున్నా, అందరు ఉపవాసాలు ఉంటున్నారు నేను కూడా ఉంటున్నా, అందరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు నేను కూడా చేస్తున్నానే ప్రార్థన చేస్తే నీకు ఏ ఉపయోగం లేదు. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. నువ్వు ఏదైతే ప్రార్థించావో అది దేవుడు ఇస్తాడనే నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె మనం బాధపడకుండా మనకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఇప్పుడు చేసిన ప్రార్థన నా దేవుడు విన్నాడు, తప్పకుండా నిజ స్వరూపాన్ని నేను చూస్తాను. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎవరికి నమ్మిండు? అందరూ ఎవరు నమ్మిండు? 100 ఏళ్ల వయసులో 90 ఏళ్ల వయసులో దేవుని బిడ్డలారా శారా గర్భము మృతతుల్యమైపోయింది. అసలు ఏమాత్రము అవకాశము లేదు, నమ్మడానికి వీలు లేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఓ శారా నేను మళ్ళీ వచ్చేసరికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడంటే ఆమె చాటుగా నవ్వుకుందంట. ఈయనకి ఏం పని లేదు, ఈ వయసులో ఇన్నేళ్ళు అడిగి వేసారిపోయాము, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఎదురు చూసాము, మరి వయసు అంతా పోయినాక ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఏదో మేము పెట్టింది తిని మమ్మల్ని ఆశీర్వాదించి వెళ్ళిపోవచ్చు కదా అని ఆయన నవ్వుకుందట చాటుగా. ఏంటి ప్రభు, ఏంటి దేవుడిలాగా చెప్తున్నాడు అని ఒకసారి నవ్వగానే అది ఎవరికి తెలిసిపోయింది? యేసయ్యకి తెలిసింది. అప్పుడు అడుగుతున్నట్ట యెహోవా దేవుడు, అమ్మా ఎందుకు శారా నువ్వు నవ్వనేలా? హల్లెలూయా. నువ్వు ఇన్ని రోజులు దేని కొరకు ఎదురు చూసావు? గర్భఫలం కొరకు ఎదురు చూసావు. ఇంతకాలం దేని కొరకు ప్రార్థించావు? గర్భఫలం కొరకు ప్రార్థించావు. ఇంతకాలం నీ యొక్క గర్భము పండాలని ఆశించావు. కానీ ఇప్పుడు నువ్వు నిరీక్షణ కోల్పోయావు. అందుకే నేనే స్వయంగా వచ్చాను. ఇదిగో మరలా వచ్చే ఏడాది లోపు నీకు ఒక చేతిలో ఒక కుమారుడు ఉంటాడు, ఆయన ఇస్సాకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేనప్పుడు నిరీక్షించబడుతున్న వాటి రూపం నువ్వు చూడాలంటే నువ్వు చేసిన ప్రార్థన మీద నీకే నమ్మకము కలగాలి. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇంకా గట్టిగా రెండవసారి అందరూ చెప్తాం. మనకు ఒక నిరీక్షణ లేదో. మనం ఒకప్పుడు హాస్టల్ రూమ్ లో ఆరాధన చేశాం, దాని తర్వాత ఈ షెడ్ కట్టుకున్నాం, దాని తర్వాత కింద ఆరాధన చేశాం, ఇప్పుడు పైన ఆరాధన చేస్తున్నాం. ఇక్కడనే 3 బిల్డింగ్స్ అయిపోయాయి. హల్లెలూయా. అప్పుడు ఆధారం ఏమైనా ఉందా? లేదో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కానీ నిరీక్షించాము, నమ్మాము, ఈ రోజు నిజ స్వరూపంగా ఇవన్నీ చూస్తున్నాం. అందరూ దేవుడికి స్తోత్రాలు చెప్తాం. ఒకప్పుడు శూన్యమే, ఈ శూన్యములో దేవుడు ఏం చేయగలడు? సమస్తము చేయగలడు. అందరూ దేవుడికి స్తోత్రాలు చెప్తామండి. నువ్వు ఏది లేదని బాధపడుతున్నావో, ఏది లేదని కృంగిపోతున్నావో, ఏది లేదని నిరాశపడుతున్నావో, నీ దేవుడైన యేసయ్య నీ వెన్ను తట్టంటున్నాడు. నిజంగా ఈరోజు నీవు నశించకూడదని ఆయన కుమారుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన భయాందోళన కొరకు, మన కలవరముల కొరకు, అన్నిటి కొరకు ఆయన బలైపోయి నిన్ను ఆయన కుమారుడిగా చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనకున్న నిరీక్షణ యేసయ్య. అందరూ చెప్పండి, మనకున్న నిరీక్షణ ఏంటి? యేసయ్య. మనం అన్ని హోప్స్ ఉండే హోప్స్ కోల్పోయి అంతా చాలా మంది డాక్టర్స్ ఏం చెప్తారు? హోప్స్ ఏమి లేవు అంట. హోప్స్ అంటే
ఇక ఏం ఆశించేది లేదో, నీ కొడుకు ఇక బ్రతకడో, నీ బిడ్డ ఇక బ్రతకదో, నీ యొక్క మరి దాసు ఇక బ్రతకడో చెబుతూ ఉంటారు. కానీ మనందరం అలా కాకుండా నిరీక్షణకు ఆధారమైన యేసయ్యను నమ్ముకొని యేసయ్య బిడ్డలుగా ఈ రోజు వరకు ఇంతవరకు జీవిస్తున్నాము కనుక మనందరము కూడా ఆ విధంగా నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన పదే పదే ఏం చెప్పాడు? నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. హోప్, హోప్, హోప్. అంటే మా దేవుని పట్లనే మేము ఏం కలిగి ఉన్నాము? నిరీక్షణ. చెప్పండి, మన దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాము? నిరీక్షణ. ఒక రోజు నిజ స్వరూపం చూడాలని ప్రార్థనలో, పిల్లలు లేని వారు పిల్లలు కావాలని ప్రార్థిస్తున్నప్పుడు ఒక రోజు నువ్వు నిజ స్వరూపాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, ప్రార్థించిన 9 నెలలలో తప్పకుండా దేవుడు నిజ స్వరూపాన్ని చూసేటట్లు చేస్తాడు. అలాగే నువ్వు ఎంతకాలం ప్రార్థిస్తావో, ఎన్ని అంశాలు ప్రార్థిస్తావో, ఏ విషయాలు దేవుని దగ్గర అడుగుతున్నావో, గోదాడుతున్నావో అవన్నీ నీకు అనుగ్రహించబడాలి అంటే ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ. అంతా చెప్పండి, ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ. అంతా చెప్పండి, ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ. నీకు ఏదైతే నువ్వు కోల్పోయావో అది ఇస్తాడనే నమ్మకంతో ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ. హల్లెలూయా. ఈ సంవత్సరం 2025లో ఈ 3 నెలలలో నువ్వేం కోల్పోయావో, ఏం పోగొట్టుకున్నావో, ఏది లేదనుకుంటున్నావో, ఏది రాదనుకుంటున్నావో, ఏది దొరకదనుకుంటున్నావో, దేవుడు కోల్పోయినవన్నీ ఏం చేస్తాడంట? ఇయ్యడానికే నిన్ను బ్రతికించాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. నీ ప్రార్థన వృధాగా పోదు. ఎందుకు? అది ఇవ్వడానికి నువ్వు బ్రతకాల. దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఇవ్వడానికి నువ్వు చూడాలా. దేవుడు అదే అంటాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే వేడుకుంటున్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావో, ఏదైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో, దేవుడు నీకు ఇవ్వడానికే, నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము ఇవ్వడానికే ఈ రోజు వరకు మనం బ్రతికాము. హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు బ్రతికావంటే నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాడు. అందరూ సంగతిగా దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ రోజు వరకు ఎందుకు బ్రతికించాడు దేవుడు? నువ్వేం కోల్పోయావో? నిరీక్షణ కోల్పోయావా? విశ్వాసాన్ని కోల్పోయావా? పరిశుద్ధతను కోల్పోయావా? డబ్బును కోల్పోయావా? అప్పుల పాలైపోయావా? బాధలతో ఉన్నావా? దుష్టుడు తరుముతున్నాడా? మానసిక ఒత్తిడులు ఎక్కువైపోయాయా? పరిస్థితులన్నీ తారుమారైపోయాయా? నువ్వు అనుకున్నవన్నీ కోల్పోయింటే దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము నిరీక్షణ కలిగిన వారమై యేసయ్య ఇస్తాడు, ఇచ్చాడు అని ఏం పెట్టుకోవాలా? నమ్మకము, నిరీక్షణ. అందరూ సగటు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏమిస్తాడు? కోల్పోయినవన్నీ ఇస్తాడు. అందరూ చెప్పండి, ఏమిస్తాడు? కోల్పోయినవన్నీ ఇస్తాడు. ఏం కోల్పోయావో నీకు తెలుసు, ఏది పోగొట్టుకున్నావో నీకు తెలుసు, ఏది లేదనుకుంటున్నావో నీకు తెలుసు. నీ దేవుడు మరలా దేవుడు నీకు ఇవ్వడానికి నిన్ను బ్రతికించాడు. నువ్వు బ్రతికున్నావు కారణం అదే. చాలా మంది మన తోటి వారు చనిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు నిరీక్షిస్తున్నాం. చూడండి, మనం ఎన్నో ప్రార్థనలు చేశాం. దేవుని బిడ్డలారా, చాలా మంది కొరకు ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ లో ప్రార్థన చేశాం, ఆదివారం ప్రార్థన చేశాం. మరి ఎన్నో మార్లు దేవుడు అద్భుతంగా మన ప్రార్థన ఏది కూడా వృధా కాలేదు. యేసు నామములో అడిగామో, నిరీక్షించామో, దేవుడు మనకి ఇచ్చాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు ఇవ్వడానికి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. అందరూ ఉన్నాం ఇక్కడ. మరి దేవుని బిడ్డలమైన మనం దేవుడు దీవించి నిజంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎగ్జాంపుల్ గా మన సలోమక్క, మీ అందరూ తెలుసు సలోమి గారు, ఆమె కేసు కొరకు ప్రార్థన చేశాం, అద్భుతంగా క్లియర్ అయిపోయాయి. బాబు అమెరికా వెళ్ళాలని ప్రార్థన చేశాం, అమెరికా వెళ్ళడానికి దేవుడు సహాయము చేశాడు. అలాగే ఇక్కడ చాలా మంది అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేశాం, దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఇంకా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలంటే మనందరము నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూడాలి. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ మాత్రం నిరీక్షణ కోల్పోవద్దు. మన దేవుడు గొప్పవాడు. ఎవరిని కలిగి ఉన్నాం మనము? ఈరోజు దేవుని దాసుడు కాన్రాడ్ ఫెంటర్ చెప్తూ
మనం ఎవరిని కలిగి ఉన్నాడు? పెద్ద దేవుణ్ణి. హల్లెలూయా. పెద్ద దేవుడు అంటే ఎవరు? భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుని పిలవమనం. ఇంత పెద్ద దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? అందరూ చెప్పండి. ఇంత పెద్ద గొప్ప దేవుడు మనకుండగా మనకు విరోధి ఎవడు? కనుక ధైర్యంగా మనందరము నిరీక్షణ కలిగి జీవిద్దాం, నిరీక్షణ కలిగి ఉందాం. మరి నూతనంగా సుకీర్తి మన మందిరానికి వస్తుంది. ఆమె కూడా చెప్పింది, అంకుల్ మేము ఒక ప్లాట్ కొనుక్కోవాలా, కావలసిన ఆర్థిక వనరులు కావాలా, దేవుడు మాకు ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయడానికి ప్రార్థించారు. అందరూ కూడా దేవుని కృప చేత ఇక్కడే మందిరానికి దగ్గరగా ఒక మంచి ప్లాట్ ఇచ్చాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తామండి. అలాగే నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చాలా మంది మన సంఘ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది ఎగ్జామ్ రాస్తాడు. అంకుల్ మేము ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నాం, ప్రవళిక, కౌశిక్ ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు చెప్తున్నారు, అంకుల్ చాలా బాగా రాశాము. హల్లెలూయా. అంటే ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? దేవుని మీద నిరీక్షణ, 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 నిరీక్షణ. తప్పకుండా నిజ స్వరూపాన్ని చూస్తాము. హల్లెలూయా. ఏం చూడబోతున్నాం? మన ప్రార్థనకు ఫలాన్ని చూడబోతున్నాం. నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా అద్భుతం జరుగుద్ది. విశ్వాసంతో ఉంటే తప్పకుండా అద్భుతం జరుగుద్ది. దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా మన పరిస్థితులన్నీ చక్కబెడతాడు. హల్లెలూయా. మనం అందుకే ప్రభు అంటాడు, మీ హృదయములను, అందరూ చెప్పండి, మీ హృదయం ఏం కావద్దట? కలవరపడతాయి. ఒకసారి దుఃఖం వస్తుంది, పొంగిపోతాయి. అయ్యో నేను ఉంటానో పోతానో, నా శ్రమలు కష్టాలు చూసి ఏడుస్తూ ఉంటా, బాధపడుతూ ఉంటా, పిల్లలు ఏమైపోతారో, మరి ఈ యొక్క పరిస్థితులు ఏమైపోతాయని ఒక్కోసారి అనగా ఆ నిరీక్షణలో ఉన్న మన నిరీక్షణ కోల్పోతుంటాం. కానీ ఈ రోజు వరకు బ్రతికామంటే యేసయ్య కోల్పోయినవి నీకు ఇవ్వడానికే నన్ను నిన్ను బ్రతికించాడు. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాను. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు, చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మాత్రపు మరి సమాధానం, నెమ్మది, శాంతి యేసయ్య ఇచ్చాడంటే కేవలము ఆయన పట్ల మనం ఏం కలిగి ఉన్నందుకు? నిరీక్షణ. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అందరితో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా నిరీక్షణ లేకుండా ఉన్నారేమో, దేవుని మందిరానికి వస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ నిరీక్షణ కోల్పోతే, నిరీక్షణ లేని కథ వల్ల ఉంటే, నిరీక్షించబడి వాడు నిజ స్వరూపం చూద్దాం. పరిశుద్ధుడా పొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు నీ యొక్క దాసుని ద్వారా మేము వాక్యం విన్నాం. అలాగే మరొక చిన్న సందేశం, ప్రార్థన, ఆశీర్వాదం మేము వినబోతున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నాను. యేసు నామమున బట్టి అడుగుచున్నాను తండ్రి.